హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ సర్కి. మనం ఎకనామీలో భాగంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఇండిసీస్ అభివృద్ధి మాపకాలు లేదా అభివృద్ధి సూచికలు అని చెప్పి చూస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనము ఆ సూచికలు అంటే అభివృద్ధి సూచికలు దేని ప్రాతిపాదికన తీసుకుంటాం, ఏ వీటిని మనం కొలమానంగా తీసుకుంటాం అని చెప్పేసి చూస్తే దాంట్లో జీడిపి కావచ్చు లేదా నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పేసి, దానికి మించి ఇంకా పీక్యూఎల్ఐ అని చెప్పేసి ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అని చెప్పేసి చూసినాం. ఓకే, దాని తర్వాత మనము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా చూసాం. దాని తర్వాత గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కూడా చూడడం జరిగింది. అంటే మనం చాలా రకాల అప్డేట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ మనకు వస్తాయని చెప్పి చెప్పుకున్నాం. హెచ్డిఐ చూసినాం. మనకి ఈ హెచ్డిఐ రిపోర్ట్ వచ్చి మనకి 2024 సంబంధించి అప్డేట్ అది చూసినాం. ఈ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కూడా రీసెంట్ అంటే 2024 సంబంధించిన రిపోర్ట్. ఇప్పుడు మనం ఈ క్లాస్లో చూస్తాం అభివృద్ధి మాపకాలు లేదా అభివృద్ధి సూచికల్లో భాగంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పి చూస్తాం. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, దీన్ని ఎన్ఎంపి అని చెప్పేసి కూడా అనొచ్చు. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. మనకి ఇది యాక్చువల్గా రిపోర్ట్ వచ్చేసి 2023 సంబంధించిన రిపోర్ట్ ఉంది మన దగ్గర. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా 2023 జూలై 17 or 18 ఆ డేట్లో వచ్చింది మనకి. ఆల్రెడీ ఇది జూలై 2024. సో అయినప్పటికీ మనము ప్రస్తుతానికి ఇంకా రిపోర్ట్ 2024 రాలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ రిపోర్ట్ మనం చూస్తాం. దానికి ముందు ఈ ఎన్ఎంపిఐని ఏ విధంగా ఎలాంటి అంశాలను ప్రాతిపదిక తీసుకొని ఏ అంశాలను ప్రాతిపదిక తీసుకొని దాంట్లో ఇండిసీస్ని చూసుకొని కొలుస్తారని చెప్పేసి చూస్తాం. ఈ ఎన్ఎంపిఐ అనేది మనకి 2010 నుంచి సేమ్ హెచ్డిఐ ఏ విధంగా ఉందో 1997 నుంచి ఇది కూడా మనకి 2010 నుంచి యుఎన్డిపి వారు మనకి ఎంపీఐని అందిస్తున్నారు. అయితే ఈ ఎంపీఐ అనేది మల్టీ పావర్టీ ఇండెక్స్ అనేది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది యుఎన్డిపి వారు మన అదే విధంగా ఇంకొకటి ఉంటుంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఓపీహెచ్ఎం అని చెప్పేసి ఓపీహెచ్ఐ ప్లస్ యుఎన్డిపి వాళ్ళు మనకి అందించడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. మనం చూసుకోవాలి, ఎందుకంటే ఈ హెచ్డిఐ అనేది కేవలం యుఎన్డిపి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ ఎంపీఐ అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చెందిన ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి, ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి, అదేవిధంగా యుఎన్డిపి వీళ్ళిద్దరు కలిసి మనకి ఈ ఎంపీఐ మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లా ప్రకటిస్తారు సంయుక్తంగా. హూ ఈజ్ పూర్ అండ్ హౌ దే ఆర్ పూర్ అనే విషయాలను లెక్కించడానికి మనకి ఎంపీఐ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి, అంటే ఎవరు పేదవాళ్ళు, అదేవిధంగా ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, హౌ దే ఆర్ పూర్, ఎట్లా పూర్లో ఉన్నారు, ఏ అంశాలు మనం తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ చూస్తాం. అట్లా మనకి ఎంపీఐ స్కేల్ కూడా 0 to 1 అనేది ఉంటుంది. అక్కడ హెచ్డిఐ అనేది 0 to 100 అని చెప్పి చెప్పుకున్నాం, రైట్. 0 లేదా 1 దగ్గర ఉన్న వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళు, 100 దగ్గర ఉంటే కొంచెం బెటర్గా పొజిషన్లో, కొంచెం హైలో ఉన్న వాళ్ళు అని చెప్పేసి దాంట్లో మళ్ళీ దేశాల యొక్క వర్గీకరణ వెరీ హై అని చెప్పేసి, మీడియం అని చెప్పేసి, లో అని చెప్పేసి చూసుకున్నాం. అట్లా హెచ్డిఐలో ఇది ఎంపీఐ 0 to 1 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్కేల్ మనకి ఏ విధంగా ఉంది, 0 to 1 అని చెప్పేసి స్కేల్ ఇది. ఎందుకంటే స్కేల్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, చూసుకోవాలి మనం, రైట్. అయితే దీన్ని బట్టి మనకి దేశం యొక్క పేదరికపు స్థాయి కావచ్చు, అదేవిధంగా పేదరికపు స్థాయి ఒకటి, పేదరికపు తీవ్రతను కూడా మనం గుర్తిస్తాం. ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ అంశాలను చూస్తున్నాం అంటే పేదరికపు స్థాయి ఒకటి, రెండోది పేదరికపు తీవ్రత, రైట్. పేదరికపు స్థాయి ఒకటి, పేదరికపు తీవ్రతను మనము చూస్తాం ఈ ఎంపీఐలో భాగంగా. అదేవిధంగా ఈ ఎంపీఐలో మనకి ర్యాంకుకు ప్రాధాన్యత ఎక్కువ ఉండదండి. అంటే మనకి పేదరికపు స్థాయి అంశాలు ఎట్లా ఉందని చూస్తాం తప్ప ర్యాంకు ప్రాధాన్యత ఉండదు. హెచ్డిఐలో చూసుకుంటే ర్యాంకు ప్రాధాన్యత ఉంటుంది. 134 అని చెప్పేసి మనం చూసుకున్నాం. 193లో ఓవరాల్గా మనకి ఇండియా వచ్చేసి 134. అదే గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో భాగంగా 108 ఉంది. 166కి 1 అంటే మొత్తం దేశాలు 166 గాను 108 అనేది గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో భాగంగా. హెచ్డిఐలో చూసుకుంటే 193లో భాగంగా మనకి 134 అనేది మనకి ర్యాంక్ ఉంది, రైట్. ఓకే, ఇది మనకి పేదరికపు స్థాయి, పేదరికపు తీవ్రతను చూస్తాం. ఎంపీఐ సూచిక అనేది, పవర్ ఇండెక్స్ అనేది ఈ 2 అంశాలు. అయితే ఈ ఎంపీఐని చూడడంలో భాగంగా మనకి మెయిన్గా 3 అంశాలను తీసుకుంటాం. 3 అంశాలను పరిగణలోకి తీసుకొని దాన్ని మళ్ళీ సబ్ ఇండిసెస్గా డివైడ్ చేసుకొని దాన్ని పరిగణలో తీసుకొని ఎంపీఐ అయితే కొలుస్తాం. ఒకటి ఆరోగ్యం లేదా హెల్త్, రెండోది విద్య ఎడ్యుకేషన్, మూడోది జీవన ప్రమాణ స్థాయి.
ఇట్లా రెండు మనకు హెచ్డిఐలో ఉన్నాయి. విద్య ఉంది, జీవన ప్రమాణ స్థాయి ఉంది. రైట్, జీవన ప్రమాణ స్థాయి ఉంది, అదేవిధంగా విద్య ఉంది. హెల్త్ అనేది అక్కడ లేదు. అక్కడ దానికి బదులు ఏమొచ్చిందంటే మనకి ఆయు ప్రమాణం అని చెప్పేసి వస్తుంది. అట్లా ఆరోగ్యం మనం ప్రతిదీ కంపారిజన్ చేసుకోవాలి. మనకి రెండు బట్టి ఏంటంటే దీన్ని దాన్ని కలిపి ఏ అంశాలు దేంట్లో ఉన్నాయని చెప్పి కూడా ఇవ్వచ్చు కదా, చెప్పాలి. అందుకే పర్టికులర్గా ఏ అంశాలు ఎందులో తీసుకుంటాం అనేది 100% మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. హెచ్డిఐలో చూసుకుంటే మనకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అని చెప్పేసి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అని చెప్పేసి, అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్ అని, ఈ 3 అంశాల పరంగా తీసుకునేది హెచ్డిఐ. ఎంపీఐ ఇక్కడ మనకి ఏం చెప్తుంది? హెల్త్, ఎడ్యుకేషన్, అదేవిధంగా జీవన ప్రమాణ స్థాయి, లైఫ్ స్టాండర్డ్ ఇండెక్స్. దీంట్లో ఈ 3 అంశాలు కదా, ఈ 3 అంశాలకు గాను టోటల్గా మళ్ళీ సబ్ ఇండెక్సెస్ ఉంటాయి. అవి మనకు 12 ఉంటాయి. 12 అంటే ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని, విద్యకు సంబంధించిన కొన్ని, జీవన ప్రమాణ స్థాయికి సంబంధించిన కొన్ని. అట్లా చూసుకుంటే మనకి చూద్దాం. మనకు హెల్త్కి సంబంధించి ఏముంటాయి అంటే మనకి జనరల్గా హెల్త్కి సంబంధించి బాల మరణాల రేటు లేదా బాల మరణాలు అని చెప్పేసి అంటాం. అదేవిధంగా న్యూట్రిషన్ లేదా పౌష్టికాహారం, బాల మరణాల రేటు, ఇక మనకు 12 అంశాలు రావాలి అప్రాక్స్గా. మరణాల రేటును తీసుకుంటాం పరిగణలోకి. అంటే దీన్ని బట్టి ఆరోగ్యంగా ఉన్నారు లేదా, న్యూట్రిషన్ మనకి ఏ లెవెల్లో అందుతుంది, ఎంత లెవెల్లో అందుతుంది, బాల మరణాల రేటు తగ్గిందా పెరిగింది, దాన్ని బట్టి మనం ఎంపీఐని సూచిస్తాం. అదేవిధంగా మనకి మెటర్నిటీ హెల్త్, మనకి ఈ మెటర్నిటీ ఉంటారు కదా, మాతా శిశు అని చెప్పేసి అంటాం. అంటే మెటర్నిటీ హెల్త్, తల్లుల యొక్క ఆరోగ్య స్థితి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇవి 3 అంశాలు దీంట్లో తీసుకున్నాం. రెండోది చూస్తే ఎడ్యుకేషన్ చూస్తే మనకి ఇక్కడ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ ఒకటి ఉంటుంది, స్కూలింగ్ అటెండెన్స్ ఉంటుంది. అంటే మనకు యావరేజ్ సగటు మనకి స్కూలింగ్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉన్నది ఒకటి, స్కూలింగ్ విషయంలో అటెండెన్స్ ఎట్లా ఉన్నది. ఓకే, అటెండెడ్ స్కూల్స్, స్కూల్ అటెండెన్స్ లేదా అటెండెన్స్ స్కూల్స్ అని చెప్పేసి ఇయర్ ఆఫ్ స్కూలింగ్, స్కూల్ అటెండెన్స్ బట్టి ఎడ్యుకేషన్ మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇక జీవన ప్రమాణ స్థాయిలో చాలా అంశాలు ఉంటాయి. ఇక్కడ మనకు దాదాపు 5 అంశాలు కవర్ అయ్యాయి. 5 అంశాలు అంటే 7 అంశాలు దీంట్లో రావాలి. అవి ఎలాంటి అంటే మనకి కుకింగ్ ఫ్యూయల్ అని చెప్పేసి మొత్తం ఇంటికి సంబంధించినవి, ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి, ఓకే, అదేవిధంగా మనకి హౌసింగ్ అని చెప్పేసి ఇల్లు, ఓకే, నెక్స్ట్ అసెట్స్ ఆస్తులు, ఓకే, నెక్స్ట్ చూసుకుంటే బ్యాంక్ అకౌంట్, ఓకే. మరి ఇవి ఏం అడగాడు, కాకపోతే ఈ 12 అంశాలకు బాగా 3 అంశాలు మెయిన్గా అని చెప్పి చూసుకోవాలి. ఎందుకంటే ఈ 12 అంశాలు అనుకుంటాం, అవి మనకి పర్టికులర్గా, కాకపోతే ఏ అంశం దేంట్లో వస్తుందో తెలుసు సరిపోతుంది. ఎడ్యుకేషన్ మనకు తెలియదు, ఇయర్ ఆఫ్ స్కూలింగ్ తెలుసు, అటెండెన్స్ స్కూల్ తెలుసు, న్యూట్రిషన్ బాలమరణాలు, మెటర్నిటీ హెల్త్ అనేది మనకి ఎడ్యుకేషన్లో వస్తుంది. మిగతా అన్ని మనకి జీవన ప్రమాణ స్థాయి కిందకి వస్తుంది. కుకింగ్ ఆయిల్ కావచ్చు, కుకింగ్ ఫ్యూయల్ కావచ్చు. నెక్స్ట్ శానిటేషన్, ఓకే, శానిటేషన్. ఇట్లా మనకి దాదాపు ఆల్మోస్ట్ ఒక 12 అంశాలు మనం తీసుకొని, ఈ 3 అంశాలను తీసుకొని 12 అంశాలు ఇండిసీస్, మన సబ్ ఇండిసీస్గా తీసుకొని మనం వీటిని కొలవడం జరుగుతుంది. మనం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏం లేదు మనకు నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది మనకి పేదరికపు స్థాయిని, పేదరికపు తీవ్రతను సూచిస్తుంది. అందులో భాగంగానే మనకి యుఎన్డిపి అండ్ ఓపీహెచ్ఐ వాళ్ళు మనకు రిలీజ్ చేస్తున్నారు సంయుక్తంగా ఎవ్రీ ఇయర్, రైట్. అదేవిధంగా దీన్ని 3 అంశాల ప్రాతిపదికగా తీసుకొని 12 అంశాలు సబ్ ఇండిసెస్గా తీసుకొని మనం పోలుస్తున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా మనం జనరల్గా చూస్తే జీవన ప్రమాణ స్థాయిలో భాగంగా హౌస్ హోల్డ్, అదేవిధంగా టీవీ, రేడియో, టెలిఫోన్, సైకిల్, మోటార్ సైకిల్, కారు, ట్రక్, ఎనిమల్, అదేవిధంగా రిఫ్రిజిరేటర్, ఇవన్నీ మనకు జీవన ప్రమాణ స్థాయిలో భాగంగా ఆస్తులు లేకపోవడం అని చెప్పేసి అసెట్స్ కింద తీసుకుంటాం. గృహ వసతి అని చెప్పేసి అంటే మనకి ఇన్ అడెక్వేట్ హౌసింగ్ మెటీరియల్స్ ఆఫ్ 3 కాంపోనెంట్ ఆఫ్ ఫ్లోర్, రూఫ్, వాల్స్. జనరల్గా మనకి గృహ వసతి, హౌసింగ్ అనేది అవసరం, అది ఏ విధంగా ఉంది దాన్ని బట్టి మనకి పేదరికపు స్థాయి ఏ విధంగా ఉందని చెప్పేసి కొలవడం జరుగుతుంది. అట్లా మనకి ఎలక్ట్రిసిటీ, టాయిలెట్, శానిటేషన్, వంట ఇంధనం, అదేవిధంగా త్రాగునీరు, ఇవన్నీ ఓకే దానికి సంబంధించినవి. ఇట్లా మనకు హెల్త్కి సంబంధించి, విద్యకు సంబంధించి, జీవన ప్రమాణానికి సంబంధించి 3 అంశాలు తీసుకొని చూస్తాం. అందులో భాగంగా మనకు ప్రస్తుతానికి హెచ్డిఆర్ అని చెప్పేసి చూస్తాం కదా, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో భాగంగా మనకి
ఇవ్వడం జరుగుతుంది ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వాల్యూ సూచిస్తాం మనం 0 to 1 స్కేల్ అని చెప్పేసి అన్నాం కదా, దాని వాల్యూ పాయింట్లలో చూసుకొని మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇది మనకి బేసిక్, అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీని మనం ఏ విధంగా పోలుస్తాం అనేది బేసిక్. ఇప్పుడు మనం చూడాలి 2023 సంబంధించిన రిపోర్ట్ చూస్తాం. మనకి ఈ మంత్లో మ్యాక్సిమం 2024 సంబంధించిన రిపోర్ట్ వస్తుంది, వెంటనే మనం అప్డేట్ చేస్తాం. ఓకే, అప్పటిదాకా మనం ఇదే చదువుకోవాల్సి ఉంటుంది. ఏముంటుంది, కొన్ని అంశాలు చేంజ్ అవుతాయి, అప్డేట్ అంశాలు మనం చేంజ్ అయ్యి చూసుకుంటే సరిపోతుంది. రైట్, ఇక్కడ మనం చూసేది ఏంటంటే మనకి ఇక్కడ రిలీజ్ చేసేది నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్ చూస్తామండి. లాస్ట్ ఇయర్ నీతి ఆయోగ్. ఓకే, ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ అనేది మనం చూస్తాం 2023 సంబంధించి, ఎందుకంటే రిలీజ్ చేసింది 2023లో నీతి ఆయోగ్. దీనికి మెయిన్గా ఎస్డిజి గోల్స్ 1.2 అనేది పేదరికం సగం తగ్గించడం అనేది 2030 నాటికి మనకి టార్గెట్. నీతి ఆయోగ్ సంబంధించి ఎస్డిజి గోల్స్ 1.2 అనేది పేదరికాన్ని సగం తగ్గించడం, సగానికి తగ్గించడం. ఓకే, ఇది గోలు నీతి ఆయోగ్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. మరి దేన్ని బేస్ చేసుకుని రిలీజ్ చేసిన నీతి ఆయోగ్ అంటే మనకు NFHS అని చెప్పేసి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని చెప్పేసి దానికి సంబంధించి 2019-2021 ప్రాతిపాదికన NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మనకి దీన్ని బేస్ చేసుకొని రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది 2023 సంబంధించి. NFHS 2023 అని చెప్పేసి ఈ రిపోర్ట్ మనం చూస్తాం అప్డేట్ సంబంధించి. రైట్, సేమ్ 3 అంశాలు తీసుకుంటుంది, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్టాండర్డ్, అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. రైట్, దీంట్లో చూస్తే మనకి మెయిన్గా హెడ్ కౌంట్ రేషియో, అదేవిధంగా ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ అని చెప్పేసి ఈ రిపోర్ట్ దీని ప్రకారం ఇవ్వడం జరిగింది. హెడ్ కౌంట్ రేషియో అండ్ పావర్టీ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ. మనం జనరల్గా చూస్తే దేంతో కంపారిజన్ చేసిందంటే 2015-16 గాను మనకు సంబంధించి ఈ ఎంపీఐ ఏ విధంగా ఉండే అంటే వాల్యూ వచ్చేసి 0.117 ఉంటే దాంట్లో 24% అనేది పావర్టీ కింద చూపించడం జరిగింది. అంటే 24% అనేది పావర్టీ ఉంది 2015-16. ఇప్పుడు మనం చూస్తే 2019-21 కానీ ఏ విధంగా ఉందంటే, అంటే మనకి దేన్ని బేస్ చేసుకున్నాం 2019-21 NFHS సర్వే తీసుకొని దాన్ని బేస్ చేసుకోవడానికి రిపోర్ట్ అయితే ఇచ్చింది నీతి ఆయోగ్. మనకు 2019-21 నాటికి మనకు 0.060 మనకి పావర్టీ పర్సెంటేజ్ ఎంత అంటే 14.96 అని చెప్పి. ఇక్కడ చూడండి దీనికి డిఫరెంట్ ఎంత అంటే మనకు ఆల్మోస్ట్ 9.89% అని చెప్పేసి చూస్తాం. ఓకే, ఇది ఏం లేదు 2015-16 మనకు 24.85% పేదరికం ఉంటే ఎంపీఐ ఉంటే 2019-21 నాటికి మనకు 14.96 వచ్చింది. ఈ ఇయర్స్లో మనకి దాదాపు ఆల్మోస్ట్ 5 ఇయర్స్లో 9.89% తగ్గింది. ఇలాంటి అడుగుతాడు మనకు. ఇది చూసుకుంటే మనం ఇది తగ్గింది అని చెప్పేసి చూసుకోవాలి. ఎంత పర్సెంట్ తగ్గింది అని చెప్పేసి అడిగితే 9.89% తగ్గింది 2019-21 కాదు 5 ఇయర్స్లో బాగా. ఇది ఒకటి. నెక్స్ట్ చూస్తే మరి రూరల్లో ఎట్లా ఉంది, అర్బన్లో ఎట్లా ఉంది అని చెప్పి చూడాలి. ఈ 2015-16 రూరల్లో భాగంగా మనకి 32.59 అని చెప్పేసి ఉంది. 32.59. ఇక్కడ వచ్చేసి అర్బన్లో 8.65. ఇక్కడ 2019-21 గాను ఆల్మోస్ట్ చాలా తగ్గింది 19.28%. ఓకే, 30 to 19. అట్లా మనకి రూరల్ తగ్గింది. 2019-21 గాను అర్బన్లో చూస్తే 5.27. దీన్ని బట్టి మనం ఎవరైనా చేసుకోవాలంటే ఇక్కడ అర్బన్ కంటే రూరల్లోనే మనకి వేగంగా తగ్గింది ఎంపీఐ అనేది. వేగంగా పట్టణాలతో పోలిస్తే రూరల్లో వేగంగా తగ్గిందని చెప్పేసి మనం చూసుకోవాలి. ఎందుకంటే 32 నుంచి 19 వచ్చింది, జస్ట్ ఇక్కడ 8 నుంచి 5 మాత్రం వచ్చింది, 3% మాత్రమే. రైట్, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక 13% మనకి తగ్గింది. అట్లా చూసుకుంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎంపీఐ అనేది సిటీస్ అర్బన్స్ కంటే మనకి రూరల్లో ఎక్కువ తగ్గింది, వేగంగా తగ్గింది అని చెప్పి చూసుకోవాలి. రైట్, అట్లా చూస్తే మనకి వేగంగా తగ్గుతున్న రాష్ట్రాలు అని చెప్పేసి చూసుకోవాలి. వేగంగా తగ్గుతున్న రాష్ట్రాలు చూసుకుంటే మనకి ఫస్ట్ ప్లేసు యూపీ ఉందండి. రైట్, దాని తర్వాత బీహార్,
ఈ యూపీ చూసుకుంటే 3.43 కోట్ల మంది అని చెప్పేసి తగ్గింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఒడిస్సా, నెక్స్ట్ రాజస్థాన్. ఇవేంటి వేగంగా తగ్గుతున్న రాష్ట్రాలు. మల్టీ పావర్టీ ఇండెక్స్ ప్రకారం వేగంగా తగ్గుతున్న రాష్ట్రాలు, వేగంగా తగ్గుతున్న రాష్ట్రాలు యూపీ, బీహార్, ఎంపీ, మనకి ఒడిస్సా, రాజస్థాన్ అని చెప్పేసి. అదేవిధంగా ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ చూసుకుంటే మనకి పావర్టీ యొక్క తీవ్రత చూసుకుంటే 2015లో మనకి 16లో 47% ఉంది, 47.1 అని చెప్పేసి. 2019-20 చూసుకుంటే మనకి 44 ఉన్నది, 44. ఆల్మోస్ట్ మనకి ఈ 44 అనేది 44.39% కదా. ఇది మళ్ళీ రూరల్లో మళ్ళీ అర్బన్లో చూసుకుంటే రూరల్లో 44.5, ఇక్కడ అర్బన్లో చూసుకుంటే 43.10. ఇక్కడ ఎక్కువ ఉందంటే రూరల్లో ఎక్కువ ఉంటుంది. అట్లా ఇది అప్డేట్ సంబంధించింది 1921 44.39. ఇది చేసి ఏంటిది ఇంటెన్సిటీ. మనం ఇక్కడ ఆల్రెడీ తీవ్రత అని చెప్పేసి మాట్లాడుతున్నాం కదా. ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ యొక్క తీవ్రత ఏ విధంగా ఉందంటే 2015లో 47% ఉంటే 2019-21 44%కి వచ్చింది. రూరల్లో 44% ఉంది, అర్బన్లో 43% అని చెప్పేసి మైండ్లో పెట్టుకుని సరిపోతుంది. ఇప్పుడు మనం చూస్తే మనకు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, రైట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వేగంగా తగ్గుతున్న రాష్ట్రాలు వేరు. మనకి ఎంపీ అనేది ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఉంటాయి, మనకు తక్కువ ఉన్న రాష్ట్రాలు ఉంటాయి. వేగంగా తగ్గుతున్న రాష్ట్రాలు అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఎక్కువ అనేది ఉంటే తక్కువ కూడా ఇంపార్టెంట్. ఎక్కువగా ఎంపీఐ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఫస్ట్ చూస్తే బీహార్ ఉంటుంది 33%, ఆల్మోస్ట్ 1/3 పీపుల్ అక్కడ ఎంపీఐలోనే ఉన్నారు, 33%. రెండోది చూస్తే మనకి జార్ఖండ్. ఓకే, నెక్స్ట్ మేఘాలయ. నాలుగోది యూపీ, అక్కడ మనకి వేగంగా తగ్గుతున్న రాష్ట్రం అని చెప్పేసి అన్నాం కదా, అందుకోసం 4th తీసుకొచ్చింది చూడండి. నెక్స్ట్ అస్సాం, ఓకే, 5 ఆల్మోస్ట్ 33%, ఇక్కడ 28%, 27%, 22%, అట్లా 19%. ఇవి మనకి ఎక్కువ ఉన్న రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, మేఘాలయ, యూపీ అండ్ అస్సాం. బీహార్, జార్ఖండ్, మేఘాలయ, యూపీ, అస్సాం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు. ఎంపీఐ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు. ఎంపీఐ తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏమున్నాయి మనకి? కేరళ, గోవా, తమిళనాడు, నాలుగోది చూసుకుంటే సిక్కిం, ఐదోది పంజాబ్, రైట్. ఈ కేరళలో మనకి 0.56 చూడండి దగ్గర ఉన్నాయి. ఇవేమో 33%, 28% ఉంటే కేరళలో జస్ట్ 0.56. అట్లా 0 పాయింట్లలో ఉండేటి మనకు కేరళ, గోవా, తమిళనాడు, సిక్కిం అని చెప్పేసి, పంజాబ్ అని చెప్పేసి తక్కువ ఎంపీ ఉన్న రాష్ట్రాలు అని చెప్పేసి చూసుకోవాలి. ఎక్కువ ఉన్నాయి బీహార్, జార్ఖండ్, మేఘాలయ, ఎంపీ, అస్సాం. ఇవి ఎక్కువ. తక్కువ ఉన్నాయి అవి. అయితే మనకు 10% కంటే తక్కువ రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే 14 రాష్ట్రాలు ఉన్నాయి. 10% కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు 14 ఉన్నాయి అని చెప్పేసి మనం ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా యూటీలో చూసుకుంటే మనకి దాద్రా నగర్ హవేలీ అని చెప్పేసి యూటీస్. ఫస్ట్ దాద్రా నగర్ హవేలీ, రెండోది చూసుకుంటే జమ్మూ కాశ్మీర్, మూడోది లడాక్. దీంట్లో మరి తక్కువ ఏముందంటే లాస్ట్కి వచ్చేసి 5th, 6th, 7th ప్లేస్లో మనకి పాండిచ్చేరి ఉంది. తెలంగాణ, ఇది మనకు ఇండియాకి సంబంధించి. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిందని చెప్పేసి మనకు రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఓకే, గణనీయంగా తగ్గింది. గణనీయంగా తగ్గిందంటే మనకి 27,61,201 మంది. అని చెప్పేసి. అయితే 2015-16 గణనలో 13% ఉండే, 2019-21 గాను నాకు 5%కి వచ్చింది. 13%, 8%, 1888. ఓకే, అయితే దీంట్లో మళ్ళా రూరల్, అర్బన్
రూరల్ అర్బన్. రూరల్లో 19 పాయింట్, దీంట్లో చాలా తక్కువ ఉంది 4 పాయింట్. మనం ఓవరాల్గా ఏం చెప్పుకున్నాం, అర్బన్ కంటే రూరల్లో అతి వేగంగా తగ్గింది అని చెప్పి చూసుకోవాలి. ఇది ఇండియాకి సంబంధించి రైట్. ఈ 1920 ఇది మళ్ళీ మనకి 7.5 రూరల్, మనకు అర్బన్ వచ్చేసి 2.73 అర్బన్. ఇవన్నీ అన్న అవసరం అంటే తెలంగాణ సంబంధించిన అవసరమే, 100% అవసరమే. దీంట్లో మళ్ళీ డిస్ట్రిక్ట్స్ వైజ్ చూసుకుంటే కుమ్రం మాసిబాద్ అని చెప్పేసి, జోగులాంబ అని చెప్పేసి, ఓకే, ఏడిబి అంటే ఆదిలాబాద్, వికారాబాద్, ఇవి మనకు ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఎక్కువ పేదరికం, ఎక్కువ ఎంపీఐలు ఉన్నాయి. తక్కువ ఉన్నాయి ఏదంటే మనకు వరంగల్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్ అని చెప్పేసి ఇవి మనకు జిల్లాలు. ఇక్కడ ఏంటి మనం మొత్తానికి 2023 ఎన్ఎంపిఐ అని చెప్పేసి రిపోర్ట్ చూడడం జరిగింది. అందులో భాగంగా మనం ఏ అంశాలు ప్రాతిపదిక తీసుకున్నామంటే ఎడ్యుకేషన్, హెల్త్, జీవన ప్రమాణ స్థాయి తీసుకుంటాం. దాంట్లో అంశాలు మళ్ళీ 12 అంశాలు ఇండెసిస్ తీసుకొని ఏది ఏ విధంగా ఉందని చెప్పేసి తీసుకొని మనం రిపోర్ట్ అయితే ఇస్తారు. నీతి ఆయోగ్ మనకు 2023 గాను మనకు నీతి ఆయోగ్ బేస్డ్ ఆన్ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే 1921 ప్రాతిపదిక తీసుకొని ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం చూస్తే మనకి పేదరికం అనేది సిటీస్ కంటే అర్బన్లో కంటే రూరల్లో వేగంగా తగ్గిందని చెప్పేసి చూసుకోవాలి. అతి వేగంగా పేదరికం తగ్గుతున్న రాష్ట్రాల్లో యూపీ టాప్ ఉన్నది అని చెప్పేసి మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్కువ పేదరికంలో ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే మనకి బీహార్ ఉన్నది, అదేవిధంగా జార్ఖండ్, మేఘాలయ ఇవి మనకు టాప్ 3లో ఉన్నాయి. కేరళ, గోవా, తమిళనాడు అనేవి మనకి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాలు. మనకు తెలంగాణ చూసుకుంటే అతి వేగంగానే తగ్గుతుంది. ప్రస్తుతానికి మనకు తెలంగాణకు సంబంధించి 5.88 అంటే 2019-21 కానీ 5.88 అని చెప్పేసి పేదరికం ఉంది. అంతకుముందు 2015-16లో భాగంగా మనకు 13.18% ఉండే. అట్లా మనకు కొన్ని రూరల్లో, అర్బన్లో చూసుకోవాలి. మనకి తెలంగాణలో చూసుకుంటే టాప్లో వచ్చేసి అధికంగా పేదరికం ఉన్న జిల్లా ఏదంటే కొమరం ఆసిఫాబాద్, దాని తర్వాత మనకి జోగులాంబ, ఆదిలాబాద్, వికారాబాద్ అని చెప్పేసి టాప్లో ఉంది. మనకి బెటర్గా ఉన్న జిల్లాలు ఏదంటే వరంగల్, పెద్దపల్లి, మరి వరంగల్ అర్బన్ అని చెప్పేసి ఇవి మనకు కొంచెం లాస్ట్ ప్లేస్లో ఉండే పేదరికం, అంటే తక్కువ పేదరికం అనమాట. ఓకే, ఇది మనకి కంప్లీట్గా రాష్ట్రాల వారీగా, అదేవిధంగా మన స్టేట్కి సంబంధించిన ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి చూడడం జరిగింది. ఇలా మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ అంశాలు ప్రాతిపదిక తీసుకుంటున్నాం, ఒకటి ఏ రాష్ట్రాలు ఉన్నది, ఓవరాల్గా ఎంత ఉన్నది, తగ్గుతుందా పెరుగుతుందా, ఇది ఒక ట్రెండ్ రైట్. ఇది మనకు కంప్లీట్గా 2023కి సంబంధించిన ఎన్ఎంపిఐ సంబంధించిన డేటా. మనకి ఇన్ కేస్ ఈ మధ్యలో ఎప్పుడు వచ్చినా కూడా ఎన్ఎంపిఐని వెంటనే అప్డేట్ చేసి మనకి ఇదే ప్లేలిస్ట్ మనం అప్డేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రిపోర్ట్స్ మనకు ఉన్నాయి. ఈ ఎన్ఎంపిఐ తర్వాత చాలా చిన్న చిన్న రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా మనకి జెండర్ రిలేటెడ్ అని చెప్పేసి, గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ చాలా మనం చెప్పినాము. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ మనం ఇటీవల మనం కరెంట్ ఇష్యూలో బాగా చేసినాం. అదే వీడియోని మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తే మీరు చూసుకోవచ్చు, ఎందుకంటే సేమ్ యాజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి. ఓకే, అట్లా మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. మనకు అప్డేట్ అంశాలు ఏవైతే ఉన్నాయో 2024 సంబంధించి అవి కంటిన్యూ చేస్తాం. ఒకవేళ అప్డేట్ కానీ 2023 సంబంధించి అవి చేస్తాం. ఇవి ఏవైతే దీనికి సంబంధించిన అప్డేట్స్ రిపోర్ట్స్ ఏవి వచ్చినా కూడా మనం వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.